ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబుగా పూలమ్మో మల్లెపూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను చుట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో కాలు చెప్పుకమ్మో పూలమ్మో ఓడమ్మో పిరమ్మో. ఈ రోజు మన పటాస్ లో బ్యాండ్ బాజా బరాత్. Let me welcome Get Up Sinu, Auto Ram Prasad, Power Prasad and Mukka Avinash. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. వచ్చేస్తున్నాడు one and only గణేష్ మాస్టర్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అసలు మీ క్రియేటివిటీ, మీ స్టెప్స్ పవన్ కళ్యాణ్ గారిలో చూస్తుంటే అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీ కెరియర్ లో ఇంతవరకు ది బెస్ట్ సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేసిన వాటిలో మీకు అనిపించింది? అకార్డింగ్ టు యూ గబ్బర్ సింగ్. మాకు ఒక ట్రెడిషన్ ఉంది, ఒకసారి చేతిలో చేయి పెట్టి నేను అనబడే గణేష్ మాస్టర్, నేను అనబడే గణేష్ ఫ్రమ్ మెదక్, ఫ్రమ్ మెదక్. ఈ విలన్స్ ఎన్ని పంచులేసినా, విలన్స్ ఎన్ని పంచులేసినా నేను హట్ అవ్వను, హట్ అవ్వను, స్టేజ్ వదిలిపెట్టి వెళ్ళను. ఆ లైన్ క్లియర్ చేయండి అమ్మా. వీళ్ళని తర్వాత చూసుకుంటాను రా మిమ్మల్ని అని అనను. సాంగ్ ఎప్పుడన్నా పడతారు కదా, మాకు సపోర్ట్ చేస్తారనుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మనము ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతాము? నా బాయ్ ఫ్రెండ్ పిచ్చోడై రోడ్ల పైన తిరిగినప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతుంది. రవి, నీకు నాకు యాంకరింగ్ ఏమాత్రం కుదరట్లేదు. లెట్స్ బ్రేక్ అప్. ఇట్స్ ఓవర్. జన్మనీదేలే మరు జన్మనీకేలే జతను విడిచావో. వీడికి పిచ్చోడు గానీ గేగన్ రెండిట్లు ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు అవసరం లేకపోయినా కానీ ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు ముక్కు అవినాష్. దా రాసి పిచ్చోడు ఉంటాడు మళ్ళీ ఎందుకు? అవినాష్, నీకు నా ముక్కుకి పడట్లేదు. ఇట్స్ ఓవర్. లెట్స్ బ్రేక్ అప్. జన్మనీదేలే మరు జన్మనీకేలే జతను విడిచావో. చితికి వాటర్ ట్యాంకర్ దగ్గర ఆంటీలు బిందెలతో కొట్టుకుంటారు కదా, అప్పుడు వచ్చే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ రాదు. అది నువ్వు కొట్టుకుంటప్పుడు మాకు వస్తుంది. నెక్స్ట్ పటాస్కి వచ్చినప్పుడు రవణ శ్రీముఖి నేర్పించినప్పుడు బాగా ఎంటర్టైన్మెంట్. నీ పేరేంటి? వంశీ. వంశీ, నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేనా అక్క? అక్క అన్నాడు కదా, ఎవరన్నా వాళ్ళ అక్క ఏడుస్తుంటే చూస్తాడ్రా ఎవరన్నా? మా బావ మా అక్క నేర్పిస్తుంది. బావకు సపోర్టే. నెక్స్ట్ అమ్మాయితో నీ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఓ 10-15 స్పీడ్ బ్రేకర్లు వస్తే ఉంటుందా అన్న ఎంటర్టైన్మెంట్ ఫుల్. నెక్స్ట్ రోడ్ పైన ఇద్దరు అమ్మాయిలు 1 రూపీ కాయిన్ కోసం ఒక జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ ఎట్లా కనిపిస్తున్నాం? 1 రూపీ కోసం కొట్టుకునేలాగా. మేము ఆటలో కూడా వదలం.
మా పటాస్ లో ఒక అద్భుతమైన ట్రెడిషనల్ స్టెప్, ఒక అద్భుతమైన ఫాల్తూ స్టెప్. నా స్టెప్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సార్, మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు. మహాద్భుతంగా ఉంటుంది. ఒకసారి రండి సార్ పైకి. బాయ్స్ అందరు చేసే స్టెప్ నేను చేస్తాను సార్. చాలా మంది వీడియోస్ షేర్ చేస్తున్నారు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో కూడా. రండి సార్, స్టెప్ ఏం లేదు సార్, సింపుల్ గా సౌండ్ రావాలి సార్. బెల్ట్ కాదు, ఈడవచ్చు సార్. 1 2 3 గో సార్. క్లాసీగా ఉంటే మాకు ఇట్లాంటి క్లాస్ డెప్పులు నచ్చవు, మేమంతా ఊరమాస్. వేసుకోండి పాట. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. మీకు ఒకటి చెప్పాలి, ఫస్ట్ సినిమా నాది. అలాంటి పాటని ఇలాంటి స్టెప్లతో కూని చేస్తే Thank you మీకు so బాధ much, ఉంటుందా సార్? master. బాగుంటుంది కదా. అదో బాధ అర్థమైంది సార్. మన ఎంజే స్టెప్స్ కి వీడియోస్ వస్తున్నాయి సార్. మొన్న డెలివరీ అవుతుంటే మరి ఈ స్టెప్ వేసింది సార్ ఒక ఆవిడ. చెప్పు నా ఆన్సర్. ఇద్దరు గర్ల్స్ సిట్టింగ్ పెడితే ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటది. సిట్టింగ్ ఏం చేస్తారు? భజన బ్యాచ్ మొత్తం మా అమ్మాయిలు ఇద్దరు కూర్చుని గోపురం ఆప్ ఫస్ట్. రండి. మాయదారి మైసమ్మ, ఓ మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. రెడీ? ఇప్పుడు మీ ఇద్దరు మీ ఇంట్లో సిట్టింగ్ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో పక్క వాళ్ళకి చూద్దాం. ఫస్ట్ పెగ్ వేసుకో, తావు. ఇంకా చెప్పు మళ్ళా, ఏడాడ తీరినావు, ఏడవై వచ్చినావు. ఏమున్నా సీన్ గారితో పోయినా బయటికి. మన ఎప్పలే ఏడవైనా ఏడ తిరిగి వస్తున్నావు. వాడు అసలు ఏ గెటప్ లో ఉంటాడో కూడా అర్థం కాదు. గుర్తు పట్టడానికే గంటలు పడుతుంది. అలాంటప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం? నేను ఉన్నా కదా ఇక్కడ. వాని చూసి ఫస్ట్ నిన్నే అనుకునే పోయినా, ఆడికి పోయిన తర్వాత తెలిసింది. ఆ మాత్రం క్లారిటీ లేకుండా అంతగానం తాగేసిపోయినావా? ఎక్కేసింది బాగా. ఇంకో గ్లాస్ తాగండి. ఇంకా మంచి మాటలు వస్తాయి. ఇప్పుడు ఆటో రాంప్రసాద్ ఎవరికో మోసం చేసి దాని గురించి మాట్లాడండి. రైట్. ఈ ఆటో ఎప్పుడు వచ్చినా నేను ఆటో వాడిని అనుకుంటూ వస్తాడు. ఆటో తోలుకుంటే ఇంత ముందు అదే డ్రెస్ వేసుకొని వచ్చిన్నాడు. మరి ఆటో అని ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అరే నేను పట్టుకుంటున్నా. కాలేజ్ దగ్గర బస్ స్టాప్ లో నిలబడితే నా ఆటో ఎక్కువ అన్నాడు. సరే ఫ్రీగా ఆటోనే కదా అని ఎక్కేసిన. ఆటో ఎక్కితే ఆన్ ఎక్కుతావు ఇంకా. మాస్టర్ ఇట్లాంటివన్నీ వినకూడదు మాస్టర్. నువ్వు అరే ఇప్పుడు గేనా ఎవరాడు? రే గేనా మెంటలోడా? అమ్మా డాక్టర్ రౌండ్ లోకి వస్తుండు, పోయి మందులు వేసుకోపోండి. నెక్స్ట్ రవి అమ్మాయిగా, గణేష్ మాస్టర్ అబ్బాయిగా ఒక డ్యూట్ సాంగ్ మీద డాన్స్ చేస్తే చూడాలని ఉంది. జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నిన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, మల్లెపూల కొమ్మ, రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను చుట్టిన వేసింది. అమ్మో పాట రీచ్ అవ్వలేకపోతుంది. ఇంకొంచెం రొమాంటిక్ సాంగ్ మీద ఇంకో డ్యూయట్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడే టిప్పు కొట్టినా. కొంచెం రొమాంటిక్. జ్వాల
అసలు నొప్పి తెలియకుండా పిల్లలు పుట్టారు. కానీ మాస్టర్ మీరు ఏంటో అనుకుంటే పటాసులో ఏమో చేశారు. పటాక వలిగింది ఒక్కసారి. లైట్లు బంద్ చేసి అటు తిప్పితే ఏదో అనుకున్నాను నువ్వు, కానీ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఆడోళ్ళు కొట్టుకున్నప్పుడు మజా వస్తుందా? వాళ్ళు కొట్టుకోవడం కాదు, వాళ్ళు నడిచి వస్తుంటే నీకు స్టార్ట్ అవుతుందా. నెక్స్ట్ రెండు బాత్రూమ్ పోయినప్పుడు వాటర్ కట్ చేస్తా. నువ్వు బొక్కలకి వెళ్ళి చూస్తావా? ముక్కు నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో చాలా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతాం? మన పటాస్ ప్రోగ్రామ్ కి గణేష్ మాస్టర్ వచ్చినప్పుడు చాలా ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతుంది. ప్రసాద్ ఆయన వస్తాను న్యూస్ తెలిసే ముందే చాలా ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతాను. సీను మీకు? గణేష్ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్ అయినప్పుడు నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్. మీకు రామ్ ప్రసాద్ గారు? ముగ్గురు చెప్పిన పేర్లే కదా, నాకు చాలా ఆనందంగా. మాస్టర్ మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో మీరు చాలా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతారు? ఇప్పుడు మీరు పేలిందని అనుకుంటున్నాడు, అదే ఎంటర్టైన్మెంట్. రోస్ట్ చేయడానికి ముందుగా వచ్చేస్తున్నారు. లెట్ మీ కాల్ అపాన్ ముక్కు అవినాష్ along with ప్రసాద్. I had love stories అందానికి నే దీవానా వీకెండ్ ప్రేమంటే ముందుంటానే హసీనా. బేసిక్ గా గణేష్ మాస్టర్ కొంచెం హైట్ తక్కువ కొంచెం పొట్టిగా ఉంటారు. అప్పుడు క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ తో అందరు. సార్ గ్రౌండ్ లో ఎలా ఉంటుంది క్రికెట్ ఆడుతున్నప్పుడు? చిన్నప్పుడు బాల్యం గణేష్ మాస్టర్ బాల్యంలో గణేష్ మాస్టర్ ఫ్రెండ్స్. రే గణేష్ చెప్పరా ఇట్రా నిల్చో. ఇక్కడ కదా నేను. లేదురా 2 వికెట్లు, ఇంకో వికెట్ కనిపించట్లేదు. నిల్చోరా. తప్పదు నిల్చో. రెడీ రెడీ. అవుట్ గణేష్ అవుట్. గణేష్ మాస్టర్ గారు నెక్స్ట్ రాక ముందు మస్తు వెళ్తున్నారు. నేను గణేష్ మాస్టర్ కండక్టర్. టికెట్ బాబు టికెట్. అదేంటండి చిల్లర ఏంటండి? హాఫ్ టికెట్ ఏమా? నేను పెద్దనండి. ఊరుకో జోకులేకు సార్. హలో పళ్ళు ఉంచుకో. చాక్లెట్ ఊరుకో. సార్ అది కాదు సార్, చూడండి సార్ హాఫ్ టికెట్ ఇచ్చారు సార్. నువ్వు చిన్నపిల్లడు కదా, చిన్నోడికి హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ ఇస్తారా? ఏమండి మీరు చెప్పండి. గణేష్ మాస్టర్ గారు ఇండస్ట్రీకి వచ్చారు. అసిస్టెంట్ డైరెక్షన్ చేసినప్పుడు సెట్ లో ఎలా ఉండేది? నేను డైరెక్టర్, మనడు గణేష్ మాస్టర్. సార్ అది ఎవరు సార్ గణేష్ మాస్టర్. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ ట్రాక్ హీరో ట్రాక్ రెండు కలిపి మధ్యలో ఉంటుంది. అమ్మ కాలు నొత్తున ఎంత వేయాలని బేసిక్ గా గణేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ నుంచి హీరో అయిపోయాడు. ఆ తర్వాత ఎలా ఉంటుంది ఆ సాంగ్ కి భాను వాళ్ళ మేనల్డ్ కొరియోగ్రాఫర్ అయితే ఎలా ఉంటుంది? నేను భాను మాస్టర్, గణేష్ మాస్టర్. అరే భాను ఏంటి కొరియోగ్రాఫర్, భాను గారు మాస్టర్. భాను మాస్టర్ చెప్పండి మాస్టర్. రెడీ బాబు, ఇప్పుడు ఒక మూమెంట్ చేద్దాం మనం. బాబు ఈ మూమెంట్ చేయాలి. భాను మాస్టర్ చెప్పండి. మూమెంట్ బాగాలేదు, మూమెంట్ మార్చు. ఇంకో మూమెంట్ చెప్తాను. ఇంకో సాంగ్ ఏంటి? Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఈ మూమెంట్ ఏంటి? భాను మాస్టర్ మీరు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్టెప్ అలా కాదు, అర్థమైందా? ఒకసారి సాంగ్ ఏంటి? గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండ్. ఇక్కడ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ ఇక్కడ కొరియోగ్రాఫర్ చెప్పింది చేయాలి. కొరియోగ్రాఫర్ చెప్పింది ఓకేనా? మరి చెప్పండి నేను చేస్తాను. సాంగ్ రెడీ బాబు. మామయ్య ఇట్రా ఇట్రా. ఏంటిది
మావయ్య నీ సిగ్నేచర్ స్టెప్లు నీకు ఉంటాయి. సిగ్నేచర్ తాగుతాను నాకు తెలుసు, నువ్వేం చెప్తున్నావని. అది కాదు మావయ్య, ఏంటి నీ సిగ్నేచర్ స్టెప్లు నీకు ఉంటాయి. ఉంటాయి ఉండవా? నీ దగ్గర పెట్టుకో మరి. గణేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళారు, అప్పుడే షూటింగ్ వచ్చారు వైఫ్. ఏమండి రండి ఫోన్ చేయండి. ఏంటండి వెళ్ళారు? చేద్దాం. ఏంటండి బయట పెట్టుకోలేదు ఇవాళ? మరి ఏంటండి స్నానం చేయండి. ఓకే రైట్. వాటర్ ఉన్నాయి, బాత్రూమ్ ఉందండి. ఓకే బాత్రూమ్కి వెళ్ళలేదు, వాటర్ ఉన్నాయి. మా గణేష్ మాస్టర్ కి ఎలా అనిపించింది? బాగుంది, ఐ ఎంజాయ్డ్. మరి ఇప్పుడు మిమ్మల్ని మరొకసారి రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ along with Dr. రామ్ ప్రసాద్. పంచకట్టు సూపరో సూపరో, సిల్కు లాల్చి సూపరో సూపరో, ఒక్క సొక్క సూపరో సూపరో, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. గణేష్ మాస్టర్ మామూలుగా తన మెంటాలిటీ ఎలా అంటే చాలా మొహమాటం. సో ఆ మొహమాటం ఇక్కడ రిఫ్లెక్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఈయన ఏంటంటే మలయాళం హీరో, పెద్ద హీరోయిన్. రెడీ సార్? నమస్తే సార్. చిన్న స్టెప్ సార్. చిన్న స్టెప్. ఓకే సార్. అమ్మో కొత్త షర్ట్, సారీ. లైట్ ఏనండి సార్. జాక్ అండ్ జోన్, సారీ. లోపల పని లోపల చేట్టుకొని ఓపెన్ సార్. ఓకే సార్. రెడీ సార్. ఓకే మొత్తం చేయండి, ఒక ఫింగర్. ఓకే సార్ 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 అయ్యో అయ్యో సార్, అది చిరిగిపోతుందేమో సార్. ఇంకా వేరే స్టెప్ అంటే ఈ బట్టలు కాకుండా వేరే కొత్త. మీ ఇష్టం సార్, మీరు ఎలా చెప్తారో సార్. హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా నీకు? సార్ ఏం లేదు సార్, నాకు అది కాదు గణేష్, ఇండస్ట్రీలో కొంచెం మగమాట పక్కన పెట్టి. మగమాట సార్, మొహమాట సార్. అంటే మలయాళం అలాగే అంటారు. సో అలా ఉండకూడదు, కొంచెం డామినేషన్ ఉండాలి. అదేనా? అంటే ఎంత ఉండకూడదు అని అంటున్నా. ఫస్ట్ డే బాగుంది, నెక్స్ట్ స్టెప్. ఓకే నెక్స్ట్ స్టెప్ సార్. అమ్మో షూ అరిగిపోదు. అయ్యో మీ ఇష్టం సార్, షూ తీసివేయండి సార్. అంటే గణేష్ షూ ఉంటేనే బాగుంటుంది కదా. ఇది బాగుంది సార్. ఇదా సూపర్ సార్. నువ్వే బాగా వేస్తున్నావు నాకన్నా. మంచి స్టెప్ సార్. వామప్ అయిపోయింది, ఇప్పుడు డాన్స్ చేద్దాం సార్. రెడీ సార్. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఆ సాంగ్ లో కనిపించి మామూలు ఫేమస్ అవ్వలేదు. సో బయటకు వచ్చిన తర్వాత అప్లాస్ ఉంటుంది కదా, అప్రిషియేషన్స్. సో ఇస్తూ ఉంటే ఆయన మొహమాటం అక్కడ ఎలా ఉంటుంది. నేను గణేష్ మాస్టర్, నువ్వు బయట. అమ్మో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీకు సైన్స్ లో ఉందా ఏంటి? గణేష్ మాస్టర్ ఏంటి హైట్ కొంచెం? ఈ మధ్యన పొగిడి పొగిడి బాగా హైట్ అయ్యండి సార్. సూపర్ సార్. పవన్ కళ్యాణ్ గారితో మీ స్టెప్స్ అవి అదిరిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్? నెక్స్ట్ సినిమా తెలుగు సినిమా చేస్తాను సార్. ఇంకా నేను ఒక్క స్టెప్ తో మొత్తం. సార్ థ్యాంక్ యూ సార్. అయ్యో సార్ థ్యాంక్ యూ. ఒక్క ఫోటో సార్, అందరూ బాగుంటుంది. ఒక్క ఫోటో తీసుకోండి గణేష్ మాస్టర్, ఒక్క ఫోటో. నువ్వు ఆగవయ్యా, ఫ్రేమ్ కనిపించే. సార్ ఎంత అభిమానం. గణేష్ రా గణేష్. ఇది ఇప్పుడు అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ సార్. గణేష్ మాస్టర్ మీరేంటి ఇంత ఖాళీ ఉన్నారా? సినిమాలే లేరా? ప్యాకప్ అయ్యి వెయిట్ చేస్తున్నా ఇక్కడ. అవునా సార్, నేను పెద్ద ఫ్యాన్ సార్. గబ్బర్ సింగ్ లో బెల్ట్ పట్టుకుని మొత్తం ఊపేరుకేసారుగా. ఏం స్టెప్ సార్ అది. నా కోసం ఒక్కసారి మీరు మళ్ళీ ప్లీజ్ ఒక్కసారి నేను ఊపుతాను నించండి. ఒక్క ఫోటో తీసుకోండి ప్లీజ్. ఒక్క ఫోటో రండి. నైన్ 9849. అండ్ అలాగే
గణేష్ మాస్టర్ ఒకసారి అఖిల భారత బెస్ట్ డాన్సర్ అని చెప్పి ఒక సన్మాన కార్యక్రమం పెట్టారు. అవమానిద్దామని పిలిచారో సన్మానిద్దామని తెలియదు. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది. నేను డాన్స్ మాస్టర్ అవార్డు ఇస్తున్నా. రెడీ. మన భారతదేశంలో మరి అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి డాన్సర్ ఎవరైనా ఉన్నారంటే మా గణేష్ మాస్టర్. మీరే చెప్పాలి ఆయన ఎవరు. మాస్టర్ ప్రభుదేవ గారు. ప్రభుదేవ గారు మరి చూస్తా ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దేకదగ గబ్బర్ సింగ్ అలాంటి ఊపున్న సాంగ్ కి మరి కొరియోగ్రఫీ చేసి ఈ రోజున అవార్డు గెలుచుకోవడానికి వచ్చారు మా గణేష్ మాస్టర్. గణేష్ మాస్టర్ మరి ఎవరికి ఇవ్వబోతున్నారు అవార్డు? గణేష్ మాస్టర్ బాగా ఇచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు ఈ అవార్డు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన చేతుల్లో పెట్టే కార్యక్రమాన్ని ముగిస్తూ మరి ఆ చేతిలో అవార్డును పెట్టేద్దాం. And this award goes to none other than గణేష్. సమితికి ఎవరికైనా ఇద్దాం. గణేష్ మాస్టర్ ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. నవ్వుకున్నాను, బాగా ఎంజాయ్, కడుపున వచ్చేసింది నాకు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఆజా సబీ. ఎస్, మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది యాదగిరి. లెట్స్ వెల్కమ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్ మా పటాస్కి వచ్చినందుకు. ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుంది నిజంగా. ఇమిటేషన్స్ అవన్నీ నేను ఎప్పుడు అసలు ఊహ కూడా అసలు నాకు గెస్ కూడా లేదు. ఇట్లా చేస్తుంటే మేము ఉంటే ఇట్లా మాట్లాడుకుంటాం అని, కానీ నిజంగా ఉంటే ఇద్దరు ఇచ్చినాక కూడా సైలెన్స్ లేదు. బయట దోమలు కుడుతున్నాయి, లోపలికి రండి కొంచెం. సెకండ్ టైం ఫోన్ కాల్ వస్తే వస్తారు కదా? సెకండ్ టైం నేను అతి త్వరలో రాబోతున్నా. అతి త్వరలో రాబోతున్నా. నేనే వస్తా. ఎట్లా వస్తా అనేది మీరే చూస్తారు. సర్ప్రైజ్ అది. వచ్చి అప్పుడు ఇంకో అద్భుతం చూడబోతారు గణేష్ మాస్టర్. అంటే నలుగురు వస్తారు అప్పుడు. ఇది క్రికెట్ టీం ఫిక్స్. ఇంకా 9 మంది బ్యాలెన్స్ అంతే. అదెంతసేపు 9 నెలలు కన్ను 9 సార్లు లైట్ ఆఫ్ చేసినట్టే కథ. అమ్మో, అయితే వెంటనే లైట్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకి కొంచెం పని ఉంది కాబట్టి. రేపేం జరుగుతుందో చూద్దాం. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపంకైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్.